హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మనకు చాలా దానికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చానండి. మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్ చూడండి. ఇది వచ్చి లాకింగ్ ప్లేయర్ అంటారు దీన్ని. అంటే మన కటింగ్ ప్లేయర్ లానే ఉంటుంది, లాకింగ్ ప్లేయర్ అంటారు ఇది. ఈ ఒక్క ప్రోడక్ట్ మనకు మల్టిపుల్ యూజ్ అవుతుందండి. ఇన్ని ప్రోడక్ట్ మీరు కొనాలంటే చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. ఇది ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి మీరు 400 నుంచి 500 రూపాయలు అంతే. ఈ ఒక్క ప్రోడక్ట్ మనం ఇవన్నీ చేసే పనులు మనం ఈజీగా దీంతో చేయొచ్చు. ఓకేనా, స్పానర్ లాగా యూజ్ చేయొచ్చు, మనం అడ్జస్ట్మెంట్ స్పానర్ లాగా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ నట్టు తీసి ఓకే డించ్ లాగా మనం కొలాలి బిగియచ్చు. ఓకే, కటింగ్ ప్లేయర్ లాగా పట్టి యూజ్ చేయొచ్చు. చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. ఇది ఒక ప్రోడక్ట్. ఇది చెప్పడం ఇది తక్కువే, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు మీరు. అన్ని దానికి ఇది యూజ్ అవుతుంది. దీని రేట్ కూడా చాలా తక్కువ అండి. 400 నుంచి 500 లోపల ఉంటుందండి. అంతే మీ కంపెనీది వస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏం చూపిస్తాను ఇప్పుడు. ఈ లాకింగ్ ప్లేయర్ని ఎలా వాడాలో చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, ఇది టపారీ కంపెనీది. ఇది ఒక చిన్న నట్ వేయించారు మనకు. దీన్ని మనం లూజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే, దీన్ని మనం నోరు ఉంది కదా, ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది లూజ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా లూజ్ తిప్పుతా ఉండాలి, ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. దీన్ని టైట్ చేస్తే మళ్ళీ ఇది క్లోజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఒకసారి లాక్ ఎంతకాలం ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని ఏదైనా పట్టుకున్న వస్తువు ఉంటుంది కదా, ఇది ఒకసారి లాక్ చేయాలంటే దీన్ని ఈ విధంగా పట్టుకొని లాక్ చేయొచ్చు. చూడండి, నా ఏలుకంతా ఎట్లా పట్టేసిందో ఈ విధంగా ఇది టైట్ చేసుకోవాలా, ఎంత కావాలంతా లూజ్ చేసుకోవాలా. రెండోది ఏంటంటే, ఇక్కడ మన లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ లాక్ సిస్టమ్ ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకు ఏదైనా లాక్ వస్తువు వేయాలంటే వస్తువుని ఈ విధంగా మనం గట్టిగా రెండు ప్రెస్ చేస్తే లాక్ సిస్టమ్ సెట్ అయిపోతుంది. ఈ విధంగా తగులుకుంటుంది. ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాక్ ఓపెన్ చిన్న సిస్టమ్ ఉంటుంది, చిన్నది లాక్ ఓపెన్ పాయింట్ ఇది ఎక్స్ట్రా. దీన్ని క్లిక్ చేస్తారు, టచ్ చేస్తే ఎన్నికి లాగాల అంతే, ఇది ఓపెన్ అయిపోద్ది. లాక్ వేయాలంటే రెండు అరమాల, ఓపెన్ చేయాలంటే ఈ చిన్నదాన్ని మనం ఎనికి లాగాల. ఈ ట్యాప్ మనం బిగియాల ఓపెన్ చేయాలనుకోండి. ఈ విధంగా మనం కొద్దిగా ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ నట్ని ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు లాక్ వేయాలంటే జస్ట్ ఈ విధంగా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసినట్టు లాక్ సిస్టమ్ పడిపోతుంది. చూడండి, ఓకే లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత ఇది ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా ఇది ఓడదు, అంత ఈజీగా పోదు. చాలా స్టాండర్డ్గా తగులుకుంటుంది అంత గట్టిగా. ఓకే, ఇప్పుడు మనం టైట్ చేయొచ్చు. ఈ విధంగా ట్యాప్ టైట్ చేయొచ్చు, ఓడ తీయచ్చు. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా మనం చిన్న నట్టు పెద్ద నట్టు ఎటువంటి నట్లు అయినా సరే ఓపెన్ చేసి తీయచ్చు, మంచం బిగియచ్చు, తీయచ్చు. ఒకసారి లాక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాక్ సిస్టమ్ చిన్నది ఉంది కదా, చిన్న లాక్ ఓపెనింగ్, దీన్ని మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసి ఓపెన్ అయిపోద్ది. అంతే, ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా మటుకు చిన్నగా పట్టుకోదు, అంత హెవీగా పట్టుకుంటుంది. మీరు మిక్సీకి నేను ఏదైనా ఉంటే ఏదైనా ఊడిపోతే నట్టు బోల్ట్ దాన్ని బిగియచ్చు. ఈ విధంగా బిగియచ్చు, టైట్ చేయొచ్చు. ఒకసారి కాపర్ ఊడిపోతే ఈ విధంగా టైట్ చేస్తుంటారు. ఇప్పుడు రైస్ కుక్కర్ కదా, రైస్ కుక్కర్ చూడండి, ఇక్కడ మనం స్పానర్ కావాలా. స్పానర్ లేకుండా మనం దీంతో మనం ఈ విధంగా బిగించి ఈ విధంగా ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు. రైస్ కుక్కర్ని కూడా ఈజీగా రిపేర్ చేయొచ్చు. ఓకే, మంచంని బిగించచ్చు, నట్ బోల్ట్, మళ్ళీ ట్యాంక్ ఏదైనా నట్ బోల్ట్ ఊడిపోతే ఈ బిగించు, పైప్ సిస్టమ్ సెట్ చేయొచ్చు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే అన్నిగా ఉన్నాయి. 100% యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మీరు ఈ ఒక్క ప్రోడక్ట్ మనకు 5-6 ప్రోడక్ట్లు మన సమానం. ఇది దీంతో మనం చాలా వాటికి మనం యూస్ చేయొచ్చు. ఓకే, లాకింగ్ సిస్టమ్ ఈ రకంగా ఉపయోగించవచ్చు, టైట్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా లూజ్గా మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు విధంగా సెట్ చేయండి. ఈ విధంగా ఏదైనా వస్తువు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ మనం టైట్ అవ్వాలంటే జస్ట్ ఈ నట్ని టైట్ చేస్తానండి. ఇక్కడ మనం టైట్ అవుతా పోతుంది. జస్ట్ ఈ విధంగా కూడా మీరు టైట్ చేయొచ్చు, ఊడిపోకుండా స్టాండర్డ్గా తగ్గచ్చు. ఉంటే హెవీగా టైట్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్ ట్రిక్ అండి. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా మీకు లబ్బరు కొంచెం హెవీగా కావాలంటే చూడండి, అది మీద లబ్బర్ వస్తుంది, సేఫ్టీగా ఉంటుంది, కరెంట్ కూడా వాడొచ్చుదని. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అదే స్విచ్ బోర్డు కూడా మన స్క్రూలు ఏదైనా చిలిం పట్టిపోయి మన పట్టేసి ఉంటాయి కదా, వాటి మనం ఈజీగా దీంతో గట్టిగా పట్టి మనం ఈ విధంగా సెట్ చేసి దానికి ఇరగొట్టచ్చు, లేదంటే ఓడ తీయచ్చు. ఈ విధంగా నట్టు బోల్టా ఏదైనా సరే, ఎంత సైజ్ అయినా సరే దీన్ని సెట్ చేయొచ్చు. ఇంకా మీరు గ్యాస్ స్టవ్ నట్టు బోల్టా కూడా తీయచ్చు. మనం మంట తక్కువ వచ్చిన అక్కడ మనం వాడచ్చు, స్పానర్ లేకుండా దీంతో కూడా ట్రై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్స్ చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను. నా వీడియో కానీ మీరు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్ చేయండి. బై ఫ్రెండ్స్.